హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హిస్టరీ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి వారికి సరిగ్గా పంటలు పండడం లేదు అని ఒక పైపుని తీసుకుని దాన్ని పూజించి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థించి ఆ తర్వాత ఆ పైపుని భూమిలో గుంత తీసి పాతి పెట్టేస్తారు. కొన్ని రోజుల్లోనే వారి భూమిలో నుంచి ఆయిల్ బయటికి వస్తుంది. దానివల్ల ఆసేజ్ పీపుల్ కి చాలా లాభం రాబోతూ ఉంటుంది. ఆ ఆయిల్ వల్ల కొన్ని సంవత్సరాల్లోనే ఆసేజ్ పీపుల్ వైట్ అమెరికన్స్ లాగా రిచ్ గా అవ్వబోతూ ఉంటారు. వాళ్ళందరూ హోక్లా హోమా అనే ఊర్లోనే ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి ఎర్నెస్ట్ అనే ఒక వరల్డ్ వార్ 1లో సైనికుడు ఓక్లా హోమాకి వస్తాడు. అతను వచ్చి హెన్రీ అనే ఒక ఆసేజ్ ని కలుస్తాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్, హెన్రీ కలిసి ఆ ఓక్లా హోమాలో ఉంటున్న ఎర్నెస్ట్ అంకుల్ అయినటువంటి విలియం ని కలుస్తాడు. అతనితో పాటు ఎర్నెస్ట్ బ్రదర్ అయినటువంటి బైరాన్ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. అతన్ని కూడా ఎర్నెస్ట్ కలుస్తాడు. ఆ తర్వాత విలియం వారిని చూసి, మిమ్మల్ని ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ పని మీద పిలిపించాను. నేను ఇక్కడే ఆ ఆసేజ్ పీపుల్ తో కలిసి పనిచేస్తూ ఆ గవర్నమెంట్ పనులను కూడా చూసుకుంటాను. నీకు అమ్మాయిలంటే ఇష్టమా అని ఎర్నెస్ట్ ని అడుగుతాడు. దానికి ఎర్నెస్ట్, నాకు డిఫరెంట్ అమ్మాయిలంటే ఇష్టం అని చెప్తాడు. అప్పుడు విలియం, అయితే మంచిది, నువ్వు ఇక్కడ డ్రైవర్ పని చెయ్యాలి. మోలీ అనే అమ్మాయి దగ్గర నువ్వు పని చేస్తూ తనని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆమె ఇక్కడ ఉన్న అన్ని ఆసేజ్ ఫ్యామిలీస్ కంటే రిచ్ ఫ్యామిలీకి చెందినది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఎర్నెస్ట్ సరే అని చెప్తాడు. మరోపక్క చాలా మంది ఆసేజ్ పీపుల్ మరణం గురించి చెప్తారు. వాళ్ళ గురించి మోలీ ప్రైవేట్ డిటెక్టివ్ అయినటువంటి బర్న్స్ తో మాట్లాడుతుంది. ఆ తర్వాత డిటెక్టివ్ బర్న్స్ తో మాట్లాడుతూ, వీళ్ళందరూ ఇక్కడ రిచ్ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ మరణం వెనక ఏ సాక్ష్యం మనకు దొరకలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ బర్న్స్, మీరు ఆ పని చేసిన వాళ్ళ కోసం చాలా మనీ ఇస్తామని ప్రకటించారు. నేను కూడా ఈ హత్యలు ఎవరు చేశారో అని తెలుసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత మోలీ అక్కడి నుంచి బయటికి వస్తుంది. అప్పుడు ఎర్నెస్ట్ ఆమెని కలిసి తనని తన బండిలో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే ఎర్నెస్ట్ ని తన ఫ్రెండ్ వచ్చి కలుస్తాడు. అక్కడికే అమెరికా అబ్బాయిలు వచ్చి ఆ ఆసేజ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని రిచ్ పీపుల్ అవుతూ ఉంటారు. ఆ విధంగా ఎర్నెస్ట్ డైలీ మోలీ కోసం డ్రైవర్ పని చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తనతో మాట్లాడతాడు. అప్పుడు మోలీ, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడతావు అని చెప్పి ఎర్నెస్ట్ ని హ్యాండ్సమ్ డెవిల్ అని పిలుస్తుంది. ఆ తర్వాత ఒక ఆసేజ్ పీపుల్ వాళ్ళ బేబీ నామకరణం ఫంక్షన్ కి మోలీ వస్తుంది. ఎర్నెస్ట్ తనని తీసుకుని వస్తాడు. ఆ ఫంక్షన్ కి మోలీ వచ్చినందుకు అమెరికన్స్ చాలా సంతోషంగా ఉంటారు. ఫంక్షన్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత తను ఎర్నెస్ట్ కి ఒక హ్యాట్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ తర్వాత ఎర్నెస్ట్ మోలీ ఇంటికి వస్తాడు. అప్పుడు అక్కడ మోలీ వాళ్ళ అమ్మైనటువంటి లీజీ ఉంటుంది. ఆ తర్వాత ఎర్నెస్ట్ మరియు మోలీ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. అప్పుడు మోలీ ఎర్నెస్ట్ ని చూసి, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఎర్నెస్ట్, కొన్ని రోజుల క్రితం నేను నా అంకుల్ విలియమ్స్ తో పాటు ఇక్కడికి పని వెతుక్కోవడానికి వచ్చాను అని చెప్తాడు. దానికి మోలీ, అది చాలా మంచి విషయం అని అంటుంది. అప్పుడు ఎర్నెస్ట్, అవును, అతను నన్ను నా బ్రదర్ ని చాలా బాగా చూసుకునేవాడు అని చెప్పి, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అని చెప్పి మోలీతో కలిసి మందు తాగి రాత్రంతా చాలాసేపు తనతో మాట్లాడతాడు. ఆ నెక్స్ట్ డే ఆసేజ్ పీపుల్ కల్చరల్ ప్రోగ్రామ్ కి మిల్లర్ సిస్టర్ మిన్నీ, ఆమె భర్త బిల్, ఇంకా ఆమె సిస్టర్స్ యానా మరియు రీటాలు వస్తారు. అప్పుడు అక్కడ యానా మోలీ డ్రైవర్ అయినటువంటి ఎర్నెస్ట్ ని పొగుడుతుంది. ఆ తర్వాత మోలీ ఎర్నెస్ట్ లు ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఇద్దరు ఒక ప్లేస్ కి వచ్చి రొమాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎర్నెస్ట్ మోలీని చూసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి మోలీ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎర్నెస్ట్ మోలీలు ఇద్దరు ఆసేజ్ మరియు క్రిస్టియన్ ఈ రెండు సాంప్రదాయాలలో పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లిలో విలియం ఇద్దరిని బాగా పొగుడుతాడు. ఆ తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఆ పెళ్లిలో విలియం మిన్నీని వచ్చి కలుస్తాడు. ఆమె ఆరోగ్యం అస్సలు బాగుండదు. అప్పుడు విలియం తనని చూసి, నీకేమీ జరగదు, నీకేమీ అవ్వకుండా నేను చూసుకుంటా అని చెప్తాడు. అప్పుడు మిన్నీ చాలా బాధపడి ఏడుస్తుంది. 1 year తర్వాత మిన్నీ చనిపోతుంది. దాంతో లిజీ తన కూతుర్లతో కలిసి మిన్నీ
చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఏడుస్తుంది. ఆ తర్వాత విలియం బయటకు వచ్చి యానాకి ఒక మందు బాటిల్ ఇస్తాడు. యానా చాలా ఖతర్నాక్ అయినటువంటి అమ్మాయి. ఆ తర్వాత అక్కడికి ఎర్నెస్ట్ వచ్చి విలియం తో మాట్లాడతాడు. అప్పుడు విలియం ఎర్నెస్ట్ ని చూసి మిన్నీ చనిపోయిన తర్వాత తన ప్రాపర్టీ అంతా బిల్లికి దొరుకుతుంది, కానీ అతను కూడా ఉండకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం మోలీకి వస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాపర్టీ ఇండైరెక్ట్ గా నీదవుతుంది. ఆ తర్వాత మిగతా అక్క చెల్లెళ్ళు కూడా చనిపోవడం కూడా చాలా ముఖ్యం అని అంటాడు. అప్పటికే లీజీ ఆరోగ్యం కూడా అస్సలు బాగోదు. అప్పుడు ఎర్నెస్ట్ ఖచ్చితంగా అలానే చేద్దామని చెప్తాడు. అప్పటికే ఎర్నెస్ట్ తండ్రి అవ్వబోతూ ఉంటాడు. విలియం ఎర్నెస్ట్ ని చూసి మనం ముందు యానాని చంపాలి, ఆమె చాలా ఖతర్నాక్ అయినటువంటి అమ్మాయి అని అంటాడు. 2 సంవత్సరాల తర్వాత బిల్ మోలీ చిన్న సిస్టర్ అయినటువంటి రీతాని పెళ్లి చేసుకుని ఉంటాడు. అప్పుడు మోలీ వాళ్ళ అమ్మ వద్దకు వస్తుంది. లీజీ మోలీని చూసి ఇక్కడ మన అందరి పరిస్థితి అంతగా బాగోలేదు, ఇదంతా ఆ వైట్ అమెరికన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత జరగడం మొదలయ్యింది, ఇదంతా చాలా చెడు ప్రభావంలా ఉంది అని చెప్తుంది. కానీ తన అమ్మ చెప్పిన మాటలు మోలీకి అస్సలు నచ్చవు. ఆ తర్వాత ఎర్నెస్ట్ మోలీ సిస్టర్ యానాని తన బ్రదర్ బైరాన్ తో పాటు సిటీలో ఒక పార్టీకి పంపిస్తాడు. ఆ తర్వాత రోజునే మోలీ ఎర్నెస్ట్ లో ఒక ప్లేస్ కి వస్తారు. అక్కడ యానాని ఎవరో చంపి పడేసి ఉంటారు. ఇదంతా చూసి మోలీ చాలా బాధపడుతుంది. దాంతో ఎర్నెస్ట్ మోలీని ఓదార్చుతాడు. ఆ తర్వాత అక్కడ ఓసేజ్ పీపుల్ అందరూ కలిసి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు ఒక వ్యక్తి అక్కడ మాట్లాడుతూ మన ఆయిల్ బిజినెస్ బాగా పెరిగినందువల్ల అమెరికన్స్ మన రూల్స్ కి వ్యతిరేకంగా చాలా మంది వైట్ అమెరికన్స్ ని ఇక్కడికి పంపించింది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రమాదం కూడా పెరిగింది. మన వాళ్ళని చంపినంత మాత్రాన మనం సైలెంట్ గా కూర్చోలేం. అంతకుడిని పట్టుకున్నందుకు $1000 ఇస్తామని ప్రకటిద్దాం. మనకు సహాయం చేయడానికి ఒక డిటెక్టివ్ ని పంపించమని ప్రెసిడెంట్ ని సహాయం అడుగుదామని చెప్తాడు. అక్కడే ఉన్న విలియం ఎవరైతే అంతకుడిని పట్టించి తీసుకుని వస్తారో వాళ్ళకి నేను $2000 బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. ఆ మాటలు విన్న ఓసేజ్ పీపుల్ అందరూ విలియం ను చూసి చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత ఎర్నెస్ట్, మోలీ, రీతా, బిల్ అందరూ ఒకేసారి కలుస్తారు. వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మోలీ మరియు రీతా తన సిస్టర్ యానా చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. మరోపక్క ఓక్లహోమా నుండి ఒక హోసేజ్ ప్రెసిడెంట్ తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతన్ని కూడా ఎవరో చంపేస్తారు. దీని గురించి ఎర్నెస్ట్ మోలీకి చెప్తారు. అప్పుడు బర్న్స్ మోలీని చూసి బిల్ మీ సిస్టర్ ని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకో సిస్టర్ ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ అంతకుడు బిల్లు కూడా అయి ఉండొచ్చు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న మోలీ ఇంకా బాధపడుతుంది. ఆ తర్వాత ఎర్నెస్ట్ వచ్చి విలియం ని కలిసి బర్న్స్ దగ్గర అంతకుల గురించి కరెక్ట్ సాక్ష్యాలు అసలు లేవు అని చెప్తాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ వచ్చి మోలీని కలిసి నేను నా అంకుల్ విలియంతో పాటు ఏది చెయ్యాలో అదంతా చేయడానికి ట్రై చేశాను, దానితో పాటు నీకేమీ కానివ్వను అని చెప్తాడు. దానికి మోలీ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత ఎర్నెస్ట్ తనని కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత మోలీ మరియు ఎర్నెస్ట్ లు వచ్చి డాక్టర్ జేమ్స్ మరియు డేవిడ్ లని కలుస్తారు. వాళ్ళు మోలీ డయాబెటీస్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎర్నెస్ట్ ఇంకో బేబీకి తండ్రి అవుతాడు. ఆ తర్వాత రోజు ఎర్నెస్ట్ ని విలియం కలవమని పిలుస్తాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ ని చూసిన విలియం 4 years గడిచాయి, మన ఆశయం కోసం నువ్వు ఇంతవరకు ఏమీ చెయ్యలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఎర్నెస్ట్ మోలీ చాలా మంచిది, మేమిద్దరం ఇప్పుడు చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నామని అంటాడు. ఆ మాటలు విన్న విలియం చాలా మంచిగా సమాధానం చెప్పావని వెంటనే ఎర్నెస్ట్ ని పక్కకి తీసుకుని వెళ్లి తనని బాగా కొట్టి మనకి ఒక ఆశయం ఉన్నది, దానికోసం ఏదైనా చెయ్యాలి. మోలీ ఒక ఇన్వెస్టిగేటర్ ని హైర్ చేసుకుంది. అతనే వాషింగ్టన్ కి ఒక వ్యక్తిని పంపించాడు. ఒకవేళ అతనికి ఏమైనా తెలిస్తే మన ఇద్దరికి శిక్ష పడుతుంది. దానికి నువ్వు సంతోషపడినా నేను మాత్రం నిన్ను మంచి ప్రాపర్టీతో రిచ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు మళ్ళీ మన ఆశయాన్ని గుర్తు చేసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న ఎర్నెస్ట్ కూడా ఫైనల్ గా సరే అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది వచ్చి డిటెక్టివ్ బర్న్స్ ని చంపేస్తారు. ఆ తర్వాత ఎర్నెస్ట్ మరియు విలియంలు కలిసి బైరాన్ తో పాటు ఒక ప్లేస్ కి వస్తారు. అప్పుడు బైరాన్ జాన్ అనే వ్యక్తిని అక్కడికి పిలుస్తాడు. ఆ తర్వాత బైరాన్ ఇది నీకు పనికి రావచ్చు అని ఒక గ్లాస్ ని ఇస్తాడు. అప్పుడు విలియం అతను బాంబ్స్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్, ముందుగా జాన్ బ్యాంక్స్ లో బాంబ్స్ వేసి మనీని దొంగలించేవాడు అని చెప్తాడు. మరో పక్క డాక్టర్ డేవిడ్ మరియు జేమ్స్ లు మోలీకి ట్రీట్మెంట్ చేయడానికి తన ఇంటికి వెళతారు. అప్పుడు మోలీ వెంటనే ఎర్నెస్ట్ ని పిలిచి వీళ్ళిద్దరి మీద నాకు నమ్మకం లేదు అని అంటుంది. దాంతో ఎర్నెస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఇద్దరు డాక్టర్స్ ని బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ వెంటనే మోలీని చూసి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు మోలీ మిన్నీకి ట్రీట్మెంట్ వీళ్లే చేశారు, కానీ తను చనిపోయింది,
జరిగింది, అందువల్లే వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు అని చెప్తుంది. అప్పుడు ఎర్నెస్ట్ ఆ ఇద్దరి దగ్గరికి వచ్చి ఇన్సులిన్ ఇంజెక్షన్ ని తీసుకుని లోపలికి వచ్చి మోలీని చూసి, నేను నా పనులతో పాటు ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడం, నీ పనులు చేయడం, నిన్ను చూసుకోవడం సరిపోతుంది. మీతో పాటు మీ ప్రతి ట్రెడిషన్ లో కూడా జరిగే అన్ని పనులన్నీ చేస్తున్నాను, మీ ట్రెడిషన్స్ ని ఫాలో అవుతున్నాను, కానీ నువ్వు నా పనిని పెంచుతూనే పోతున్నావు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అవన్నీ విన్న తర్వాత మోలీ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఎర్నెస్ట్ మోలీకి ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేస్తాడు. మరో పక్క హెన్రీ చాలా మత్తులో ఉంటాడు. అప్పుడు అతని పరీక్షలకి ట్రీట్మెంట్ చేయించడం కోసం విలియం డాక్టర్ జేమ్స్ దగ్గరికి పంపిస్తాడు. డాక్టర్ డేవిడ్ విలియం ని చూసి, హెన్రీకి నీకు మధ్య కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అతను చనిపోతే అతనికి ఎవరూ లేరు కాబట్టి అతని ప్రాపర్టీ నీకు దొరుకుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత విలియం ఎర్నెస్ట్ ని కలుస్తాడు. అప్పుడు వారి మాటల ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే, నిజానికి హెన్రీ మోలీ మొదటి భర్త అని తెలుస్తుంది. ఆ తర్వాత విలియం ఎర్నెస్ట్ ని చూసి, మనం ఏది ఏమైనా సరే ముందు ఎర్నీని చంపేయాలి, ఆ తర్వాత బిల్ మరియు రీటాలని కూడా చంపేయాలి, ఆ పని మనం జాన్కి ఇద్దామని అంటాడు. దానికి ఎర్నెస్ట్ కూడా ఒప్పుకుంటాడు. మరో పక్క లిజీ రోగానికి డాక్టర్ జేమ్స్ మరియు డేవిడ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, కానీ ఆమెని కాపాడలేకపోతారు. ఆమె చనిపోవడంతో కుటుంబంలో అందరూ చాలా బాధపడతారు. కొన్ని నెలల తర్వాత మోలీ కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడు విలియం, మేము చాలా కష్టపడి అంతకుడిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము అని అంటాడు. అప్పుడు మోలీ, నేను బర్న్స్ అనే ఒక మంచి పేరున్న డిటెక్టివ్ ని హైర్ చేశాను, కానీ అతన్ని కూడా ఎవరో చంపేశారు అని అంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి ఎర్నెస్ట్ మరియు బైరాన్ కలిసి ఆ డిటెక్టివ్ ని చంపేసి ఉంటారు. అప్పుడు విలియం ఎర్నెస్ట్ ని చూసి, నువ్వు ఇంకో మంచి ఇన్వెస్టిగేటర్ ని వెతుకు అని అంటాడు. అప్పుడు ఎర్నెస్ట్, అది సరే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, నేను మోలీ మూడోసారి పేరెంట్స్ కాబోతున్నాము అని చెప్తాడు. అది విని విలియం ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషిస్తారు, కానీ విలియం దానికి అస్సలు సంతోషించడు. దీన్ని ఎర్నెస్ట్ కూడా అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ జాన్ వద్దకు వచ్చి, నువ్వు ఒక పెద్ద బాంబుని తయారు చేయగలవా అని అడుగుతాడు. దానికి జాన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ జాన్ ని చూసి, నువ్వు ముందుగా ఒక వ్యక్తిని చంపాలి, అతను చాలా ఖతర్నాక్ అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్, నాకంటే ఖతర్నాక్ ఎవరో ఉండరు అని అంటాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ హెన్రీ జాన్ ని ఫ్రెండ్స్ లాగా చూస్తాడు. వాళ్ళిద్దరూ చాలా రోజుల వరకు తాగుతూనే ఉంటారు. ఆ తర్వాత జాన్ టైం చూసి హెన్రీని చంపేసి వెళ్లిపోతాడు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. మోలీ ఎర్నెస్ట్ తమ 3వ బిడ్డకి జన్మనిస్తారు. ఆ బేబీ పెరిగి 2 సంవత్సరాల బేబీ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు సంతోషంగా ఉంటారు. అయితే వాళ్ళ కుటుంబంలో అందరూ వైట్ అమెరికన్స్ మాత్రమే ఉంటారు. అలా 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఒక రోజు రాత్రి ఎర్నెస్ట్ మోలీ తన రూమ్ లో పడుకుని ఉంటారు. అప్పుడే బయట ఒక బాంబు పేలుతుంది. ఆ తర్వాత ఇద్దరు భయపడి బయటకు వచ్చి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు. ఆ తర్వాత బయటకు వచ్చి చూడగా బిల్ మరియు రీతాల ఇల్లు పేలిపోయి ఉంటుంది. ఆ బాంబు పేలుడుతో రీతా మరియు బిల్ ఇద్దరు చనిపోయి ఉంటారు. దాంతో ఎర్నెస్ట్ చాలా బాధపడుతూ ఆ విషయాన్ని మోలీకి చెప్తాడు. తన లాస్ట్ సిస్టర్ కూడా చనిపోవడంతో మోలీ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత విలియం వచ్చి దాన్ని చూస్తాడు. తన పక్కనే ఉండే ఒక వ్యక్తి విలియం ను చూసి, ఈ విధ్వంసం చాలా పెద్దది అని అంటాడు. ఆ తర్వాత మోలీ ఆసేజ్ ప్రజలతో కలిసి ఆక్లహోమా నుంచి బయలుదేరి వాషింగ్టన్ ప్రెసిడెంట్ అయినటువంటి కాల్విన్ ని కలిసి, అక్కడ రక్తపాతం జరుగుతుంది, అందరూ చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారో ఎవరికీ తెలియట్లేదు, ఈ సమస్యను పరిష్కరించడానికి మీ సహాయం కావాలని అంటుంది. ఆ మాటలు విన్న కాల్విన్ సరే అని అంటాడు. ఆ తర్వాత మోలీ తనతో పాటు వచ్చిన ఆసేజ్ ప్రజలందరితో కలిసి తిరిగి ఆక్లహోమాకి వస్తుంది. అప్పటికే విలియం ఎర్నెస్ట్ కి ఒక బాటిల్ నిచ్చి, మోలీ దీని ద్వారా నిదానంగా జబ్బు బారిన పడుతుంది అని చెప్తాడు. అక్కడ డాక్టర్ జేమ్స్ మరియు డేవిడ్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ నిజానికి విలియమ్స్ కి పని చేస్తూ ఉంటారు. అప్పుడు విలియం ఎర్నెస్ట్ ని చూసి, ఆమె చనిపోదు, మెల్లమెల్లగా వీక్ అవుతుంది, అప్పుడే నువ్వు అన్ని బిజినెస్ ని చూసుకోవచ్చు అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ ఇంటికి వచ్చి మోలీ మెడిసిన్స్ లో ఆ విషయాన్ని కలుపుతాడు. ఆ విధంగా మోలీ అప్పటి నుంచి అనారోగ్యంగా ఉంటుంది. అప్పటి నుంచి ఎర్నెస్ట్ బిజినెస్ లన్నీ చూసుకుంటూ ఉంటాడు. మోలీకి బాగా ఇన్సులిన్ వేస్తాడు. ఆ తర్వాత 2 వీక్స్ తర్వాత ఎర్నెస్ట్ ఇంటికి టామ్ వైట్ అనే డిటెక్టివ్ వచ్చి అతను చూసి, నన్ను ప్రెసిడెంట్ పర్సనల్ గా ఇక్కడికి పంపించారు, మోలీ డిటెక్టివ్ కోసం ప్రెసిడెంట్ ని రిక్వెస్ట్ చేసింది, మేము FBI అనే పేరుతో ఒక ఏజెన్సీ ఓపెన్ చేశాం, అందువల్లే నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఎర్నెస్ట్, మోలీకి కొంచెం అనారోగ్యంగా ఉంది, మీరు మండే వచ్చి కలవండి అని అంటాడు. దాంతో టామ్ సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తన పార్ట్నర్ తో కలిసి ఓసేజ్ పీపుల్ అందరినీ కలిసి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ వచ్చి అదే విషయాన్ని విలియం కి చెప్తాడు.
ప్రెసిడెంట్ ఇక్కడికి చాలా మంది డిటెక్టివ్స్ ని పంపించాడు అని చెప్తాడు. దానికి విలియం వాళ్ళకి ఏమీ తెలియదు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత టామ్ ఓసేజ్ ప్రజలతో మీటింగ్ పెట్టి విలియం మీద నాకు డౌట్ గా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఓసేజ్ ప్రజలు మాత్రం విలియం చాలా మంచివాడు, కిల్లర్ ని వెతికి పట్టుకున్న వారికి $2000 ఇస్తా అని చెప్పాడు, అతను ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండరు అని అంటారు. ఆ మాటలు విన్న టామ్ మరి ఎవరు ఎందుకు పట్టుబడలేదు అని అడుగుతాడు. ఆ తర్వాత FBI వాళ్ళు డాక్టర్ డేవిడ్ ని మరియు జేమ్స్ ని కూడా ఎంక్వైరీ చేస్తారు. దాంతో వాళ్ళు పేషెంట్స్ లిస్ట్ మొత్తం FBI వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఆ తర్వాత టామ్ వచ్చి విలియం ని కలుస్తాడు. విలియం టామ్ ను చూసి వీళ్ళందరూ మా వాళ్ళే, వాళ్ళకి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా అని అంటాడు. ఆ తర్వాత విలియం ఎర్నెస్ట్ ని కలిసి వీళ్ళు చాలా మందిని ఎంక్వైరీ చేస్తున్నారు, బహుశా నిన్ను కూడా పట్టుకోవచ్చు, అయినా కానీ నువ్వు నా పేరు ఎప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎంక్వైరీ చేసి నువ్వు నా పేరు చెప్తే నువ్వు ఇరుక్కుంటావు, నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను, కానీ నేను నిన్ను బయటికి తీసుకురాలేను, ఒకవేళ నేను బయట ఉంటే నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకురాగలను అని అంటాడు. ఆ మాటలు విన్న ఎర్నెస్ట్ నాకేం శిక్ష పడవచ్చు అని అడుగుతాడు. దానికి విలియం నేను నీకు ఏమీ అవ్వకుండా చూసుకుంటా అని అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడాన్ని టామ్ దూరం నుంచి చాటుగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత టామ్ ఒక వ్యక్తిని కలుస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి టామ్ ను చూసి నేను ఒక రోజు బారు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యానా బైరాన్ మరియు తన ఫ్రెండ్ తో పాటు అక్కడికి రావడాన్ని నేను చూశాను, ఆ తర్వాత వాళ్ళందరూ కలిసే వెళ్లారు, ఆ మరుసటి రోజే యానా చనిపోయింది అని అంటాడు. మరోపక్క మోలీ పరిస్థితి ఇంకా పాడవుతూ ఉంటుంది. అయినా కానీ ఎర్నెస్ట్ ఆమెని ఓదార్చి ఆమెకి ఇన్సులిన్ ఇస్తూ ఉంటాడు. అయితే మోలీని ఆ పరిస్థితుల్లో ఉండడం చూడలేక ఎర్నెస్ట్ వెంటనే ఆ ఇన్సులిన్ ని తన మందులో కూడా కలుపుకుని తాగి మోలీకి ఇన్సులిన్ ఇస్తాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ నిజం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన పిల్లలతో ఒక ప్లేస్ లో ఉంటాడు. అప్పుడే టామ్ తన గార్డ్స్ తో పాటు వచ్చి ఎర్నెస్ట్ ని తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. టామ్ ఎర్నెస్ట్ ని చూసి నువ్వు ఎవరినైనా చంపావా అని అడుగుతాడు. దానికి ఎర్నెస్ట్ నేను ఎవరిని చంపలేదు, కానీ నా భార్యకి చాలా అనారోగ్యంగా ఉంది, ఆమెకి నా హెల్ప్ అవసరం ఉంది అని అంటాడు. మరోపక్క ఆఫీసర్స్ జాన్ ని పట్టుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు ఏజెంట్స్ మోలీ ఇంటికి వచ్చి తనని తీసుకుని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. టామ్ ఎర్నెస్ట్ ని చూసి మేము మోలీని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, నువ్వు ఎవరు చెప్తే ఇదంతా చేస్తున్నావో ఇప్పటికైనా చెప్తే బాగుంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఎర్నెస్ట్ నా అంకుల్ విలియం చెప్తే చేశాను అని అంటాడు. ఆ తర్వాత విలియం ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరో పక్క మోలీ మెల్లమెల్లగా అనారోగ్యం నుంచి కోలుకుంటూ ఉంటుంది. ఈ విధంగా చాలా నెలల ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ టైంలోనే మోలీ పూర్తిగా రికవర్ అవుతుంది. ఆ తర్వాత కోర్టుకి ఎర్నెస్ట్ ని పిలుచుకుని వస్తారు. అప్పుడు విలియం తరపు న్యాయవాది హామిల్టన్ ఎర్నెస్ట్ ని ఇప్పటి వరకు విచారించడానికి అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు, అది నా హక్కు అని అంటాడు. అప్పుడు ప్రాసిక్యూటర్ దీన్ని అపోజ్ చేస్తాడు. అప్పుడు ఆసేజ్ వాళ్ళు గోల చేస్తారు. దాన్ని చూసిన జడ్జి కేసును వాయిదా వేస్తాడు. ఆ తర్వాత హామిల్టన్ ఎర్నెస్ట్ ని విలియం ఫ్యామిలీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు హామిల్టన్ ఎర్నెస్ట్ ని చూసి నువ్వు ఒకవేళ విలియం గురించి అంతా చెప్పావంటే నీతో పాటు విలియం కూడా లోపలికి వెళ్తాడు, ఒకవేళ అతను జైలుకి వెళ్తే నిన్ను మేము కాపాడలేము అని అంటాడు. దానికి ఎర్నెస్ట్ నేను ఇంతవరకు ఎవరికి ఏమీ చెప్పలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న హామిల్టన్ వాళ్ళు నిన్ను చాలా టార్చర్ చేస్తారు అని అంటాడు. అక్కడే ఉన్న విలియం ఫ్యామిలీ మొత్తం ఎర్నెస్ట్ ని చూసి విలియం ని కాపాడమని చెప్తాడు. అక్కడ అందరూ కూడా ఎర్నెస్ట్ ని చూసి నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే తన గురించి మాత్రం చెప్పకు, నిన్ను మేము కాపాడుకోవడానికి ట్రై చేస్తాము అని చెప్తారు. దానికి ఎర్నెస్ట్ కూడా సరే అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ కేసు హియరింగ్ కోర్టులో స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందరినీ ఆ మర్డర్స్ గురించి విచారిస్తారు. అప్పుడు ఒక వ్యక్తి బైరన్ తో పాటు యానాని పిలుచుకుని వచ్చి ఒక ప్లేస్ లో యానాని చంపేశారు అని చెప్తాడు. ఆ తర్వాత 3 నెలలకి చాలా కపం కారణంగా ఎర్నెస్ట్ మొదటి కూతురు చనిపోతుంది. దీని గురించి టామ్ ఎర్నెస్ట్ కి చెప్తాడు. దాంతో ఎర్నెస్ట్ చాలా బాధపడతాడు. అప్పుడు ఎర్నెస్ట్ కూడా మోలీతో పాటు ఆ బేబీని పూడ్చి పెట్టడానికి వెళ్తాడు. అక్కడ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అక్కడ మోలీ ఎర్నెస్ట్ ని చూస్తుంది, కానీ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతుంది. దాంతో ఎర్నెస్ట్ చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ వచ్చి విలియం ని కలిసి ఇంతవరకు జరిగింది సరిగ్గా జరగలేదు, నేను చేసిన తప్పులకి నాకు శిక్ష దొరికింది, ఇప్పుడు నేను నిజాన్ని చెప్పేస్తానని అంటాడు. ఆ మాటల్లో విన్న విలియం మనం ఇద్దరం కూడా ఇరుక్కుని పోతాం, మనల్ని ఎవరో కాపాడలేరు అని అంటాడు. దానికి ఎర్నెస్ట్ నాకు బ్రతకాలని లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఎర్నెస్ట్ కోర్టుకి వస్తాడు. ఎర్నెస్ట్ ని విలియం చెప్పినందువల్లనే నువ్వు మిగతా వాళ్లతో కలిసి లిజీ, రీతా, యానా, బర్న్స్,
మిల్లీ, బిల్, హెన్రీలను చంపావా అని అడుగుతారు. దానికి ఎర్నెస్ట్ అవును, విలియం చెప్పినందువల్లే చేశాను అని చెప్పి మిగతా వారి పేర్లు కూడా చెప్తాడు. అది మోలీ చూస్తుంది. అప్పుడు ఎర్నెస్ట్ నాకు అత్యాశతో కళ్ళు మూత పడిపోయాయి అని అంటాడు. అప్పుడు ఎర్నెస్ట్ ని నువ్వు కేవలం మనీ కోసమే మోలీని ప్రేమించావా అని అడుగుతారు. దానికి ఎర్నెస్ట్ నేను తనని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించాను అని అంటాడు. కానీ ఇదంతా కోర్టు మనీ కోసమే ఎర్నెస్ట్ చేశాడు అని నమ్ముతుంది. కొన్ని రోజుల తర్వాత టామ్ మోలీని ఎర్నెస్ట్ తో కలిసేలా చేస్తాడు. అప్పుడు ఎర్నెస్ట్ నన్ను క్షమించు అని అడుగుతాడు. దానికి మోలీ ఎందుకు అని అంటుంది. దానికి ఎర్నెస్ట్ నేను చాలా చెడ్డవాడిని అంటాడు. ఆ మాటలు విన్న మోలీ నువ్వు ఇన్సులిన్ మెడిసిన్ లో విషాన్ని కలిపిచ్చావా అని అడుగుతుంది. దానికి ఎర్నెస్ట్ లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న మోలీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో ఎర్నెస్ట్ చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ తర్వాత రేడియోలో ఇలా చెప్తూ ఉంటారు, FBI చీఫ్ ఈ కేసుని బాగా విచారించారు. ఈ కేసులో విలియం, ఎర్నెస్ట్ ఇద్దరికి జీవిత ఖైదీ శిక్షని విధించారు. కానీ ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చారు. విలియం తన 87వ సంవత్సరంలో చనిపోయాడు. డాక్టర్ జేమ్స్ మరియు డాక్టర్ డేవిడ్ గురించి సరైన ఆధారాలు లేనందువల్ల వారిని వదిలేశారు. బైరాన్ని కూడా కొన్ని సంవత్సరాల శిక్ష తర్వాత విడుదల చేశారు. మోలీ ఎర్నెస్ట్ కి డివోర్స్ ఇచ్చి మూడో పెళ్లి చేసుకుంది. తను తన 50వ సంవత్సరంలో డయాబెటీస్ వల్ల చనిపోయింది. మోలీ శవాన్ని కూడా తన అమ్మా నాన్న సిస్టర్స్ సమాధుల పక్కనే ఖననం చేశారు అని చెప్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.